మీ జర్నీలో ఇప్పటి వరకు ఎన్ని సాంగ్లు చేశారండి? చాలా మాస్టర్ చేశాను. అయిన తర్వాత సుమారుగా ఒక 100? ఇంకా ఎక్కువ అండి. ఓ ఇంకా ఎక్కువ. ఎక్సలెంట్ అండి. Yeah. ఎందుకంటే కొన్ని సినిమాలు అలా ఉండిపోతుంటాయి. ఈవెన్ మనం ఇప్పుడు పుష్ప గురించి మాట్లాడుకున్నా కానీ అవును, అది మామూలు సినిమా కాదు. 100%. 100% కదా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు? సుకుమార్ గారు ఆయన లెజెండ్ అండి. ఆయన ఏమని బన్నీ గారు, ఆయన హార్డ్ వర్క్ వేరే వాళ్ళది. ఆయన అంటే ఒకటికి 10 సార్లు చేసి చూసుకుంటారంట కదా, అంటే పర్ఫెక్షన్ కోసం. అంటే సినిమా అంటే ఆయనకి ఒక పిచ్చి అండి. ఆయనకి ఏంటంటే జనాలకి ఏం చేయాలో ఎలా కావాలో ఆయన దానికోసం ఎంత కష్టపడాలో ఆయన అంత కష్టపడిపోతారు. అంటే 100 కన్నా ఇంకా దాటేస్తారనమాట. ఇంకెంత కావాలో అంత చేస్తారు. సూపర్. అంటే ఒక లైన్ ఉంటుంది కదండి, ఆ లైన్కి మించి దాటేస్తారు ఆయన. అంత హార్డ్ వర్క్ చేస్తారు. దానికి మించి డైరెక్టర్ గారు సుకుమార్ గారు, ఆయన అంటే ఎక్కడో ఏదో కాంపిటీషన్ అవసరం లేదండి. వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఎలా ఉంటుందంటే నువ్వు ఎంత బాగా చేయించు, నేను ఎంత బాగా తీస్తాను లాగా ఉంటారు. అంతేనా? అంతే. చాలా సెట్లో కూడా అదే కావాలా? అది అట్లనే ఉంటారా? అంటే ఆయన సుక్కు గారు ఆయన పర్ఫెక్షన్ 1 మార్లు అడుగుతారు ఎక్కువ అంటే అలాని కదండి. ఆయనకు వచ్చేంత వరకు ఆయన వదులుకోరండి. ఆయనకి అందు గురించే అండి ఈ రోజు మనం పుష్ప గురించి ఎంత మాట్లాడుకుంటున్నాం అంటే అట్లా నిలబడిపోద్ది. అంతే కదా. అంటే నా లైఫ్లో కూడా నేను ఎప్పటికీ చెప్పుకోవచ్చు అండి, నేను పుష్ప చేశానని నేను ఎప్పటికీ చెప్పుకోవచ్చు. అంటే పుష్ప లాంటి సినిమాలో నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్. మెయిన్ ఆ మూమెంట్లు ఉంటాయి కదా, పుష్ప టైటిల్ సాంగ్ పుష్ప 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 అనేది. అవును, దాంట్లో సింపుల్ స్టెప్స్, హుక్ స్టెప్స్. అదే అండి. ఈవెన్ బన్నీ గారు కూడా ఫస్ట్ టైం చాయ్ స్టెప్ చూసినప్పుడు టేబుల్ మీద అలా కొట్టి అదిరిపోయింది మాస్టర్ అని చెప్పారనమాట. అవునా? దాని తర్వాత ఫోన్ మూమెంట్ చూపించిన తర్వాత అంటే అన్ని ఈవెన్ ఫోన్ మూమెంట్ అవని ఆర్ షూ మూమెంట్ అవని అండ్ లైక్ లాస్ట్లో సడన్గా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. క్రౌడ్లో ఆయన అలా నడుచుకుంటూ వెళ్తే ల్యాంతర్ వచ్చి అలా తగలగానే ఇక్కడ ఫైర్ వస్తే అందరు భయపడిపోతే ఆయన మాత్రం అలా చూసి ఆయన మూమెంట్ చేస్తారు. అంటే అలా అని చెప్పి ఆయన మూమెంట్ అలా చేస్తారు. అది అంటే ఆయనకి అది చెప్పినప్పుడు ఆయన అన్ని చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఆయన సుక్కు గారు అయితే ఆయన అంటే లైక్ నాకు అంటే ఒక గాడ్ ఫాదర్ లాగా. అంటే ఈవెన్ నా వర్క్ కూడా చాలా అంటే కొన్ని మారిపోతాయండి. కొంతమంది దగ్గర వర్క్ చేసిన తర్వాత మనం చేసే వర్క్ కూడా చేంజ్ అవుతుంది. అలా సుకుమార్ గారి దగ్గర ఏంటంటే ఆయన పర్ఫెక్షన్, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను అనమాట. ఎప్పుడు అంటే నాకు ఒక ఈ సినిమా పుష్పదంతా నాకు ఒక చాలా హెల్ప్ అయిందండి. ఓకే. మీకు ఫోటో చూసా, మీరు కూడా కాస్ట్యూమ్ కట్టుకొని అది చెప్పినప్పుడు ఆ థాట్ ఎవరిది అసలు? డైరెక్టర్ గారిదే, మీదే, లేకపోతే ఎవరిది థాట్? కాస్ట్యూమ్ అది సారీ కట్టుకుని కాస్ట్యూమ్. అవునండి, అవును. ఆ థాట్లని ఎవరి సారీ కట్టుకొని సారీదంతా సుకుమార్ గారు అండి. అదంతా కాన్సెప్ట్ అంతా సుకుమార్ గారే. అంటే మేము ఈవెన్ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా అదే నేను ఫోటో చూసా కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని. ప్రాక్టీస్ లో కూడా అవును 1.5 year అండి. నేను చెప్తున్నా 1.5 year. నేను జస్ట్ 1.5 year ఓన్లీ సాంగ్ కోసమే. 1.5 year నేను ట్రావెల్ చేశాను పుష్ప మొత్తం. జాతర సాంగ్ అవని, పుష్ప అవని, అండ్ దమ్ముంటే పట్టుకోరా సికావతో, అండ్ ఇది మన చూసేటి. అంటే ఈ సాంగ్స్ అన్నిటికీ ట్రావెల్ చేసినప్పుడు నేనే నార్మల్గా ఏంటంటే మేము ప్రాక్టీస్ చేస్తూ షోల్డర్ నాదే ఇలా అయిపోయింది. అంటే మేమే అంత ఒక్కోసారి పెయిన్ వచ్చేది. బట్ బన్నీ గారు ఈవెన్ సినిమా మొత్తం త్రూఅవుట్ ఆ షోల్డర్ అలా మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం. ఆ క్యారెక్టర్లో 5 years ఉండిపోయారు, ఆయన స్ట్రక్ అయిపోయారు 5 years. చాలా అంటే ప్రాణం పెట్టేశారు ఆయన ఆ క్యారెక్టర్. అయితే మనకి డాన్స్ చేయించటం ఒక్కొక్క మనిషి బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. హీరోని బట్టి
స్టెప్స్ మారిపోతుంటే కొరియోగ్రాఫర్గా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్కి ఒక మ్యానరిజమ్స్ కానీ ఆయనకు ఒక సిగ్నేచర్ స్టెప్స్ ఫ్యాన్స్లో అలా గుర్తుండిపోతాయి ప్రతిదీ. అల్లు అర్జున్ గారికి వచ్చేసరికి ఒకలాగా, ఇంకొకళ్ళకి ఇంకోలాగా. ఎలా మీరు అసలు హీరోని బట్టి వెళ్తారా, లేకపోతే మీరు ఫస్ట్ అనుకొని వాటిని కన్వే చేస్తారా వాళ్ళకి? ఎట్లా ఎట్లా చేస్తుంటారు? లేదండి, నేను నార్మల్గా నేనేమనుకుంటానండి, సాంగ్ ఫస్ట్ సాంగ్ అండి, సాంగ్కి ఏం కావాలో అది చేయాలి, ఫస్ట్ అది చేయాలి. దాని తర్వాత ఇప్పుడు చిరంజీవి గారికి అంటే నేను ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అన్నప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి. ఈవెన్ రేపొద్దున చిరంజీవి గారు అని అండ్ అందరు చూసినప్పుడు బాగా చేశారు, ఈ స్టెప్స్ బాగున్నాయని వాళ్ళ అప్రిషియేషన్ రావాలి, మెయిన్ చిరంజీవి గారి దగ్గర నుంచి రావాలని. సో అలా చిరంజీవి గారికి ఒక సిగ్నేచర్ ఏదైనా ఎప్పుడు అంటే ఆయన చేయని స్టెప్స్ కాదు, సో అలా ఆయనకు ఒక సిగ్నేచర్ ఉండిపోవాలి అనుకొని నేను ఫస్ట్ నుంచి కూడా నా మైండ్లో అలా అలా వెళ్తూ నాకు కర్చిప్ స్టెప్ అవని, వీనర్ స్టెప్ అవని, సో అలా క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా మీరు ఫుల్ సాంగ్ వస్తే అవునవును మీరు థియేటర్లో ఇంకా ఉందండి, ఇంకో సర్ప్రైజ్ ఉంది. అవునా? ఓకే, యా అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదా? ఓకే, డెఫినెట్గా ఇప్పుడు మీరు చూసిన దానికి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అవును దానికి డబుల్ ఎంజాయ్ చేస్తారు. సూపర్ అండి. అయితే ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు అందరికి కూడా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందాక మీరు మాట్లాడారు బెల్లంకొండ సీనికి చేశాను, నాకు తెలిసి ఈ ఇయర్లోనే మెలోడీల్ చార్ట్ బాస్టర్ అయింది, అది భైరవంలో సాంగ్ ఒకటి. అవునండి, ఓ వెన్నెల. అవునండి, ఓ వెన్నెల పాట నా అల్లుడు ఒకటి చేసినట్టున్నారు కదా? అవునండి, అల్లుడు సిన్ నా అల్లుడు చేసినట్టు, నా అల్లుడు అల్లుడు అదుర్స్ అండి, అల్లుడు అదుర్స్. ఓకే, ఇంకా రామోజీ సినిమాలు చేసినట్టున్నారు కదా? యా, యాక్చువల్లీ ఏంటంటే అండి, రామ్ గారికి నాకు అంటే నేను కొరియోగ్రాఫర్ అవుదామనే ఆలోచన క్రియేట్ చేసింది రామ్ గారు అండి. అవునా? యా, ఓకే. యాక్చువల్లీ ఏంటంటే నేను మీకు ఫస్ట్లో చెప్పాను కదా, చిన్న చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ అలా నేను ఇండస్ట్రీకి వెళ్ళాలనే ఆలోచన ఉండేది, కానీ బట్ కొరియోగ్రాఫర్ అవుదామని అంటే ఒక ధైర్యం అయితే లేదు. అంటే అప్పుడు నాకు ఆలోచన లేదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఆలోచన లేదు. ఫస్ట్ 2014 ఆ టైంలో ఏంటంటే నేను కొన్ని వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేసేవాడిని, చిన్న డెమోస్ చేసేసి ఇన్స్టిట్యూట్లో పోస్ట్ చేసేవాడిని. సో అవి సడన్గా రామ్ గారు ఒకరోజు చూసి ఈ అబ్బాయి ఎవరో బాగా చేస్తున్నారు పిలిపియండి అని చెప్పి నన్ను పిలిపించారు. సో ఆయన చెప్పారన్నమాట, బాగా చేస్తున్నావు విజయ్, నువ్వు ఒక 3 songs డెమో చేసి చూపించు అని అంటే ఆయనకు అప్పుడు చేసి చూపించడం జరిగింది. ఆయన చేసి చూపించడం ఆయనకు బాగా నచ్చడం, ఆయన ఖచ్చితంగా మనం చేద్దాం అని చెప్తే ఓకే సార్ అని చెప్పా. దాని తర్వాత కార్డు ఉందా అని అడిగారు. కార్డ్ అంటే ఏంటి అని నాకు కార్డు గురించి ఐడియా లేదు, యూనియన్ కార్డు గురించి ఐడియా లేదు. సో అలా కొన్ని రోజుల తర్వాత ఓకే మనం కూడా కార్డు తీసుకోవాలి అనే ఆలోచన స్టార్ట్ అయింది. అప్పుడు నేను కార్డు తీసుకోవడం, నేను మళ్ళీ మాస్టర్ అవ్వడం, ఆయన వెళ్ళి కలవడం, ఆయన మొన్న మారుముంతా చోడు చింత అని డబుల్ స్మార్ట్లో ఆయనతో సాంగ్ చేయడం, మొన్న ఇప్పుడు ఆంధ్ర కింగ్లో ఆయనతో పాటు అది సాంగ్ పప్పీ సేమ్ అని ఒక సాంగ్ చేసాం. యా, సో ఇలా ఇప్పుడు ఆయనతో అలా జర్నీ రావడం, ఇప్పుడు ఏ మారుముంతా చోడు చింత సాంగ్ చేశాను అదే సాంగ్కి ఆయనతో ఫస్ట్ సాంగ్, అదే సాంగ్కి నాకు అవార్డు రావడం, సంతోషం అవార్డ్స్ రావడం, అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అదే సాంగ్కి రావడం నాకు స్పెషల్ అనిపించింది. అంటే నాకు అప్పుడు అనిపించింది అంటే ఓ మనం కూడా కొరియోగ్రాఫర్ అవ్వచ్చు అనే ఆలోచన క్రియేట్ అయింది అక్కడ నుంచి అండి, రామ్ దగ్గర నుంచి. రామ్ గారు ఓకే, నేను ఎప్పుడు ఆయనకి ఎప్పటికీ ఉంటాను. ఓకే.